హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి బీరకాయ కూర చాలా చాలా టేస్టీగా వచ్చింది. బ్రౌన్ రైస్ ఏనండి. అప్పుడప్పుడు వైట్ రైస్ తింటున్నాను. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి తింటున్నాను. ఒకరోజు చేసుకోగలుగుతున్నాను, ఒకరోజు చేసుకోలేకపోతున్నాను. ఇవాళైతే బ్రౌన్ రైస్ చేసుకున్నాను. బ్రౌన్ రైస్లో చక్కగా బీరకాయ కూర, శనగపప్పు, టమాటో వేస్ట్ చేశాను. సూపర్బ్ వచ్చిందండి, సూపర్బ్. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. ఇంకా నంచుకోవడానికి ఏం అక్కర్లేదు. ఈ బ్రౌన్ రైస్తో మీరు ఎంత తింటారో మీకే తెలియదు, అంత బాగా వచ్చిందండి కూర మాత్రం. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే షార్ట్ వీడియోలో అస్సలు చెప్పడానికి కుదరలేదు, లాంగ్ ప్రాసెస్ కాబట్టి. కానీ మీరు చేసుకోండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా బాగుంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చాలా హెల్తీ అయిన కర్రీ. దోసకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం. అది కూడా దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి. అలాగే పొద్దునే నేను టమాటో ఆనియన్ రైస్ చేశాను, చాలా బాగుందిట. సో కొంచెం తినమని చెప్పారు, అందుకే కొంచెం నేను ఉంచుకున్నాను. చాలా చాలా బాగుందిట. టేస్ట్ చేయమని చెప్పారు వాళ్ళు, మరి నాకు దాచి మరీ ఉంచారు. సో అందుకని నేను టేస్ట్ చేసేసినాను. దోసకాయ పచ్చడి అయితే అదుర్సండి. నెయ్యి వేసుకుని తినండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. ఇంకా నేను చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కూర మాత్రం వదిలిపెట్టద్దు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, పొగడతల్లో మిమ్మల్ని ముంచేస్తారు. మీరు కూడా ఇదే చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు బీరకాయ వచ్చినా మీరు ఇదే చేసుకుంటారు. యాక్చువల్లీ బీరకాయ అంటేనే చాలా చాలా టేస్టీ అయింది. సో తప్పకుండా చేసుకోండి. రెసిపీస్ మాత్రం అదిరిపోయే. నా ఛానల్ మాత్రం